నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజెంట్ నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఒక ధర్నా జరుగుతూ ఉంది. నిరుద్యోగులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. సో నా వెనకాల కనిపిస్తున్నది కదా, ఉద్యోగం మా హక్కు సాధించుకోవడమే మా లక్ష్యం అని చెప్పేసి ఇవాళ వెనకాల ఒక బ్యానర్ కట్టేసి నిరుద్యోగ ఆవేదన సభ పేరుతోనే ఒక సభను సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే జూన్ 2 వరకు ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల మీద. ఆ నియామకాల కోసం ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో 12.5 సంవత్సరాల తర్వాత కూడా కొట్లాడాల్సిన దుస్థితి ఏర్పడ్డదని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సో అదేనా, ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం అడుగుతా ఉన్నారు అనేది స్వయంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. 30 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఆవేదన సభ పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఏమో పట్టించుకున్నట్టే ఉన్నది. ఏం చెప్తారు గవర్నమెంట్? నేను ఒకటి ముందుగా రేవంత్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జియో 87 గురించి, ఏదైతే అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఉందో దాని గురించి. కాకపోతే ఒకటే బాధ ఏంటంటే 6 నెలల నుంచి చాలా డిలే చేశారండి. సో దాని గురించి చాలా బాధగా ఉంది. అయితే ఈరోజు ఏదైతే సభ ఉందో అది 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన సభ. ఇది 30 లక్షల మంది నిరుద్యోగులు ఒఫీషియల్ గా ఓటీఆర్లు రిజిస్టర్ చేసుకున్నారు ఈరోజు. అయితే 30 లక్షల మందికి కేవలం మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం చెప్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే మేము 60,000 నోటిఫికేషన్స్ ఇచ్చామంటున్నారు. కానీ వీళ్ళు ఇచ్చింది 60,000 నోటిఫికేషన్స్ కాదు. వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక మాట ఏమన్నారంటే వాళ్ళు ఇచ్చింది కేవలం 16,000 నోటిఫికేషన్స్. 30 లక్షల మంది నిరుద్యోగులకు 16,000 ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏం సరిపోతాయండి? 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అలా చూసుకుంటే కూడా 1,40,000 బాకీ ఉన్నారు కదా మనకి. 60,000 ఇచ్చినట్టయితే కూడా ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నియామకాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ని వీళ్ళు భర్తీ చేశారు తప్పితే వీళ్ళు చేసింది. అయితే ఈ రోజు మాలో కూడా చాలా మంది 80% 90% మంది కూడా రైతు బిడ్డలమే ఉన్నామండి. ఈరోజు మస్తు బాధపడుతున్నాం మా రైతు బిడ్డలు నిజంగానే. ఈరోజు మా తల్లిదండ్రుల విషయాలు చూసుకుంటే మీరు ఏదైతే మన మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ ఉందో అది ఆగిపోయింది. డబ్బులు లేవు, ఎలా పంపిస్తారు అక్కడ నుంచి? మాకు నిరుద్యోగ భృతి అన్నారు. ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి గురించి మాట లేదు, ఊసు లేదండి. మీరు చూసినట్టయితే చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ ఏరియాలలో 5 రూపాయల భోజనం తింటున్నారు. పెరుగన్నము కారం పొడితో తిని ఎండాకాలంలో తిని బతుకుతున్నారు. సో వాళ్ళ కోసం ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? రేవంత్ రెడ్డి గారికి ప్రతిదీ తెలుసు, కానీ అయినా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గోనె సంచులని, తరుగు గురించి అని, ప్రొక్యూర్మెంట్ గురించి చాలా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు, ప్రైవేటైజేషన్ అంటున్నారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇవ్వట్లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లో 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ఇనాగ్రేట్ చేస్తారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఊసలేదు. ఈరోజు ఇదే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. మోదీ గారు అనుకుంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఢిల్లీ వరకు టికెట్ తీసుకొని పోలేరా? అక్కడికి వెళ్ళి కలవచ్చు కదా. ఇక్కడ ఇంతమంది గోసపడుతుంటే హైడ్రా విక్టిమ్స్ అని, హైడ్రా బాధితులు అని చెప్పి, రైతులు అని చెప్పి ఇంతమంది ఇంత బాధపడుతుంటే ఒక్క రిప్రజెంటేషన్ అన్న మోదీ గారు తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఈరోజు ఏవైతే కేంద్రంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో, ఈ నేషనల్ పార్టీస్ ఏవైతే కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయో, ఈ డ్రామా బంద్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరిని మభ్యపెడుతున్నారు మీరు? ఈరోజు ఒక్క రిప్రజెంటేషన్ దేని గురించి మాట్లాడారు? మోదీ గారు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తామని మోదీ గారు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మా తెలంగాణ రైతులు కడుపులు నిండుతాయా? మా ఉద్యోగం కోసం మేము మా బేరోజ్గారీ ఇవ్వకుండా ఎలా నిండుతాయి చెప్పండి? ఈరోజు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏమొస్తుంది? తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ రైజింగ్ 3 ట్రిలియన్ 1 ట్రిలియన్ అని చెప్తున్నారు. అసలు మాకే ఉద్యోగాలు లేవు, ఎలా ట్రిలియన్లు ఎలా పోతారు మీరు? పిట్టల్లాగా మనుషులు చచ్చిపోతుంటే ట్రిలియన్ తీసుకొని ఏం చేస్తామో అని అడుగుతున్నాను. సో 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. సో ఈ లెక్కను చూస్తే మీరు 34 వరకు మీకు ఉద్యోగాలు రానట్టేనా? మరి ఒకటి అండి, 2034 అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెప్పుకోవడం కాదండి, ప్రజలు నిర్ణయించాలి. ఈరోజు యావత్ తెలంగాణ గమనిస్తుంది ఏం జరుగుతుంది ఏంటనేది. సో తెలంగాణ ప్రజలు నిర్ధారిస్తారు, అది ముఖ్యమంత్రి గారు ఖుద్ నిర్ధారించుకోవడం కాదు. మరి ఎలా అవుతారో నాకు తెలియదు. మరి ఏమైనా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారు. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఇవాళ మళ్ళీ 34 నుంచి 44 పెంచింది గవర్నమెంట్ 1 సంవత్సరం పాటు. అది మీ సక్సెస్ అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అది మా సక్సెస్ ఏనండి. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు బయటకు వచ్చి అడిగినందుకు ఆ మాత్రం జరిగింది. సో నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ద ప్రామిసెస్ విచ్ యూ హ్యావ్ గివెన్ ఇన్ యువర్ మేనిఫెస్టో, ఐ వాంట్ యూ టు అప్హోల్డ్ ఆన్ దోస్.
థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇదే చెప్తున్నాను, నిరుద్యోగులకు ఏం చెప్తారు? నిరుద్యోగులకు ఒకటే ఇంకా రావాల్సిన చెప్తున్నాను, వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నానంటే మనోధైర్యాన్ని కోల్పోకండి, స్టే స్ట్రాంగ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.